హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడైతే మనం కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాము. కొబ్బరి ఉండలకి ఏం కావాలో చూద్దామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి 2 కప్పుల కొబ్బరి తురుము వేద్దాము. నేనైతే ముందుగానే కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి. చిన్న చిన్న హోల్స్ ఉంటాయి గదండీ! దాంతో తురిమానండి నేను. ఇప్పుడైతే బ్లాక్ కలర్ ఉంటుంది గదండీ కొబ్బరికి గనక అది తీసేసాను నీట్‌గా. ఇప్పుడైతే ఈ కొబ్బరిని బాగా వేయించుకుందామండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువేసుకోవచ్చు. తక్కువ కావాలి అనుకుంటే తక్కువైనా ఏసుకోవచ్చు. ఏం కాదు. చాలా బాగా వస్తుందండి ఈ కొబ్బరి ఉండలనేది. కొబ్బరి ఉండలు చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా చేసుకోండి అప్పుడప్పుడు. ఇదైతే బంగారు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి కొబ్బరి పొడిని. చూడండి బాగా వేగుతుంది. ఇలాగే మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా వేయించుకోవాలండి. ఇప్పుడైతే మన ఈ కొబ్బరి తురుము బాగా వేగుతుంది. చూడండి. నెయ్యి అనే ఫ్లేవర్ మంచిగా స్మెల్ గూడా వస్తుందండి. నెయ్యే వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకుంటే. ఇప్పుడైతే బాగా వేగిందండి. మనం బెల్లం పొడి వేసుకుందాము. నేనైతే తాటి బెల్లం పొడి కొంచెం, మామూలు బెల్లం పొడి కొంచెం వేసుకుంటున్నానండి. చూడండి. బెల్లం పొడి షాప్‌లో గూడా దొరుకుతుందండి. చూడండి తాటి బెల్లం కొంచెం వేశాను. మామూలు బెల్లం గూడా కొంచెం వేశాను. కలర్ గాని, టేస్ట్ గాని తాటి బెల్లంతో చేసుకుంటే చాలా బావుంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది తాటి బెల్లం. అందుకే ఎక్కువ తాటి బెల్లమే యూజ్ చేస్తానండి. చూడండి బాగా ఇలా వేయించుకుందాము. బాగా ఏగాలండి. ఈ బెల్లం అనేది మొత్తం కరగాలండి. కరిగేదాకా మంట మీడియంలో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఇలాగే. చూడండి ఇప్పుడు నేనైతే అలాగే చేస్తున్నాను. తాటి బెల్లం తినండి డైలీ. చాలా మంచిదండి తాటి బెల్లం. మా ఇంట్లో మాక్సిమం మేము తాటి బెల్లమే వాడతామండి. పొడి విడిగా గూడా దొరుకుతుందండి. పొడి ప్యాకెట్సు తెచ్చుకొని వాడుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే బాగా అవుతుంది. వేగుతుంది. కొంచెం మనం నువ్వులు కూడా వేద్దాము. నువ్వులు కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. అందుకే నువ్వులు కూడా తీసుకుంటున్నాను నేను కొంచెం. కొంచెం అంటే కొంచెం చాలండి. నువ్వులు కూడా వేసి బాగా కలుపుకుందాము. నువ్వులు ఏసాక ఒక 2 మినిట్స్ బాగా వేగనిద్దామండి. ఇలా కలుపుతూ ఉండాలి. తీగ పాకంలాగా కొంచెం మన చేతికి తగలాలండి. అట్లా అయితేనే చాలా టేస్టీగా, చాలా స్మూత్‌గా గూడా ఉంటాయండి. చూడండి. చూడండి. చూడండి అలా వస్తుంది. అలా వస్తేనే చాలా స్మూత్‌గా, చాలా టేస్ట్‌గా ఉంటాయండి. అందుకే అది చూసే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే మన ఈ కొబ్బరి ఉండలకి ఇది రెడీ అయిపోయిందండి. ఇంకైతే మనం జ యాలకుల పౌడర్ ఏసుకొని దించేసుకుందాము కలుపుకొని. ఇప్పుడైతే నేను 1 స్పూన్ యాలకుల పౌడర్ ఏసానండి. అయిపోయిందండి ఇంకా తీసేసుకుందాము. ఉండలు చుట్టేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి నేను. చూడండి ఇప్పుడు ఇలా ప్లేట్‌కి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా నెయ్యి కానీ ఏదైనా ఏసుకొని ఇలా మనం ప్లేట్‌లో పోసుకుందామండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడైతే కొబ్బరుండలు చుట్టుకుందాము. కొంచెం చల్లారాక కొబ్బరుండలు చుడదామండి. ఎంతో టేస్ట్‌గా ఉండే ఈ కొబ్బరుండలు చుట్టడం మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ఇవి తింటుంటే చాలా టేస్ట్ ఉన్నాయి అసల. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చండి. ఇవి చాలా హెల్తీ. కొబ్బరి గూడా చాలా మంచిదండి. ఇప్పుడైతే మన కొబ్బరుండలు రెడీ అయిపోయాయి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వంటకాలు చూడండి మా ఛానల్‌లో మీరు. ఇప్పుడైతే రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా.